అసలే మహాపుష్కరాలు, పైగా ఎండ దంచి కొడుతోంది. ఇట్లాంటి సమయంలో డీహైడ్రేషన్ కావచ్చు, ఇతరత్ర ఏ సమస్యలు అంటే లక్షలాది మంది ఒక దగ్గర చేరి ఒక సమూహంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్యలైనా వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి సమస్యలను తీర్చడం కోసం మొత్తంగా చూసుకుంటే ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 8 ఘాట్ల వద్ద కలిపి 15 వైద్య శిబిరాలని వైద్య శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శాఖ ఏర్పాటు చేసిన శిబిరాల్లో ప్రాథమిక చికిత్స కూడా అందిస్తారు. అంతేకాకుండా అవసరమైన మందులను ఉచితంగా ఇస్తారు. అంటే ఇక్కడ ఏం చేస్తారు అంటే ప్రాథమిక చికిత్సా కేంద్రం అందిస్తారు మీకు? ఒకవేళ డిహైడ్రేషన్ ఉన్న కేసులకండి, మళ్ళీ ఒకవేళ బీపీ డౌన్ అయినా రేజ్ అయినా వెంటనే వాళ్ళకి ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ఇస్తాం. ఇచ్చేసి ఒకవేళ సీరియస్గా ఉంటే అంబులెన్స్కి కాల్ చేస్తాం, రిఫర్ చేస్తాం. సార్ మీరు చెప్పండి, అంటే ఎటువంటి కేసెస్ వస్తున్నాయి? ఇప్పుడు ఇవాళకి 4వ రోజు కొంచెం ఎండ ఎక్కువ ఉండటం వల్ల డిహైడ్రేషన్ కేసులు ఎక్కువ వస్తున్నాయండి. డిహైడ్రేషన్ కేసులు వచ్చినప్పుడు మేము వాళ్ళకి ఇక కూర్చోబెట్టి వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చి కొంచెం రిలీఫ్ అయిన తర్వాత వాళ్ళని రిఫర్ చేస్తున్నాం. సివియర్ కేసులు ఉన్న వాటిని 108 ద్వారా ఏరియా హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నాం. తర్వాత ఈ ఫాస్టింగ్ ఉంటే వాళ్ళందరూ నీరసపడిపోయి బీపీ షుగర్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారండి. మెయిన్ రీహైడ్రేషన్ ఒకటి, బీపీ షుగర్ వాళ్ళు ఎక్కువ కేసులు వస్తున్నాయి సార్. అంటే అక్కడ స్పృహ తప్పి పడిపోయిన వాళ్ళని తీసుకురావడం కోసం ఏదైనా సిస్టమ్ ఏర్పాటు చేసామండి. దానికి వాలంటీర్స్ ఉన్నారండి. వాలంటీర్స్ వాళ్ళు తీసుకొచ్చి మాకు ఇక్కడ అందుబాటులో ఉన్న వైద్యాధికారికి అప్పు చెప్తారండి. ఇక్కడ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కొంచెం రికవర్ అయిన తర్వాత వాళ్ళని షిఫ్ట్ చేస్తారండి. ఇది మనం చూస్తున్నది అంటే వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసినటువంటి శిబిరం ఇది. ఈ వైద్య ఆరోగ్య శాఖ ఇటువంటి శిబిరాలని 15 ఏర్పాటు చేసింది. ఈ 15 శిబిరాల్లో కూడా అందరూ ఉచితంగానే సర్వీసులు అందిస్తున్నారు. ఇక్కడ మనం ఇంకోటి చూడొచ్చు, ఇక్కడ జూనియర్ రెడ్ క్రాస్ మరియు యూత్ రెడ్ క్రాస్ సందర్భంలో ఇక్కడ అంటే దీనికి సంబంధించిన హోమియో వైద్యానికి సంబంధించిన చికిత్స కూడా వీళ్ళు కూడా ఉచితంగానే అందిస్తున్నారు. సార్ మీరు చెప్పండి, అంటే ఇక్కడ మీరు ఈ ఉచిత కేంద్రంలో ఎటువంటి మెడికల్ హెల్ప్ అందిస్తారు మీరు? ఇది మాస్టర్ ఈకే ఆధ్యాత్మిక సేవా సంస్థ తరఫున మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం 2 రాష్ట్రాల్లో 50-60 బ్రాంచ్లు ఉంటాయి. మేమంతా కూడా మామూలుగా హోమియో డిస్పెన్సరీస్, ఫ్రీ డిస్పెన్సరీస్ నడుపుతాము. ఈ నడిపినప్పుడు ఒక్కోసారి గ్రామాలకు వెళ్ళి కూడా సేవ చేస్తుంటాం. అంటే ఇప్పుడు పుష్కరాల సందర్భంలో మీరు ఇక్కడ ఎటువంటి సర్వీస్ అంటే? ఇప్పుడు ఎమర్జెన్సీ మోషన్స్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాగే ఎండ దెబ్బ కొట్టిన వాళ్ళు ఉంటారు. స్నానాలు చేసి రొంప, దగ్గు వీటితో బాధపడే వాళ్ళు, జ్వరాలు వచ్చిన వాళ్ళు ఉంటారు. వీటికి ముఖ్యంగా హోమియోపతియే ప్రత్యేకంగా వాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మెడిసిన్స్ తీసుకుంటున్నారు. ఇంతవరకు ఈ 4వ రోజు ప్రారంభం వరకు 397 మంది పేషెంట్లు అయ్యారు. అది ఇక్కడ పరిస్థితి. అంటే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన వైద్య శాఖ కావచ్చు, అందరూ కలిసి ఇక్కడికి వచ్చిన భక్తులకి ఒకవేళ ఆరోగ్యపరమైన ఏమైనా సమస్యలు వస్తే తక్షణ రిలీఫ్ ఇవ్వడానికి, అంటే మందులు ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఉచిత వైద్యం కూడా, అంటే ప్రాథమిక చికిత్స కూడా అందించడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత ఏమన్నా కొంత సీరియస్గా ఉంటే ఇక్కడి నుంచే వాళ్ళు 104కో 108కో కబురు చేసి ఇక్కడి నుంచి తరలించడానికి కూడా ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. ఓటు హైదరాబాద్ స్టూడియో.